కొడుకా నేను దలుచుకుంటే 1000 ముక్కలు అయితే అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ కేసీఆర్ అన్నాడు. అప్పుడు ఏమన్నారు పవన్? నవ్వుకున్నాడని. కానీ మీరు పవన్ కళ్యాణ్ కాళ్ళు గడికి అన్యాదానం చేసాడు నిజమేనా? అంటే మామగా ఉండి రేణుదీశ గారు మ్యారేజ్ చేశాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ప్రతిసారి మీ కళ్ళు ఎర్రగైతున్నాయి, నీళ్ళు వచ్చి ఆపుతున్నారు. మీరు ఎందుకో ఫ్రెండ్షిప్ అండి. ఇన్ని పెళ్ళాలు, అన్ని పెళ్ళిళ్ళు, ఏ పెళ్ళిళ్ళ మీద మాట్లాడతారు కదా, వాటిపైన వారు ఏమని రెస్పాండ్ అయ్యేవారు? మీ మధ్య డిస్కషన్. అంగీకరించాడు. రియల్ హీరో పవన్ కళ్యాణ్, రేరెస్ట్ హీరో. జనసేనలో పార్టీ పెట్టుకున్నారు, పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకోవడం ఏంటి? ఆయనకు ఒక మీడియంలా పనిచేస్తుంది రాజకీయ ప్రస్థానం కోసం అని నేను అనుకుంటున్నాను. సిగ్గుపడుతున్నట్లు మాట్లాడడానికి ఆయన నవ్వుతుంటారు కదా బాగా, ఎందుకు అట్లా? ఆ నవ్వును మనం ఇంకో రకంగా అర్థం చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు నోడు, అది రాజకీయం. మరి ఈయన ఎట్లా సూట్ అవుతానంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అల్లు అరవింద్ వీళ్ళకు ప్లస్ మైనసా? ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఇదే ఫండింగ్, కలెక్షన్ ఆఫ్ ఫండింగ్ సంబంధించి 99.999% అన్నబడ్డారు. సార్ నమస్కారం. ఇంతకు ఆయన జనసేనలో పార్టీ పెట్టుకున్నారు, పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకోవడం ఏంటి? ఈయన కావాలని కోరుకోవాలి కానీ ఆయన సీఎం కావాలని కోరుకోవడం ఏంటి? ఏం ఆలోచన, ఎట్లుంటుంది ఆయన ఆలోచన? పేరు ఆయన ఆలోచన ప్రాథమికమైన ఒక దృష్టి ఉంది ఆయనకి. అంటే పవర్ పాలిటిక్స్లో, పవర్ రాజకీయాలలో ఆయన ఒక మధ్య మార్గం ఉండే దృష్టి. అది మధ్య మార్గంతో అంటే పవర్ పాలిటిక్స్ని డైరెక్ట్గా అచీవ్ చేయకుండా సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్తో తాను అనుకున్నది సాధించాలనుకునే దృష్టి మొదటి నుంచి ఉంది. ప్రజారాజ్యం పెట్టడానికంటే ముందు ఆ దృష్టి ఆయన బలంగా ఉంది. అంటే వాళ్ళ అన్నగారు సపోర్ట్ చేయడం కూడా అదే ఉద్దేశంతో బలంగా సపోర్ట్ చేయటం. అన్నగారు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకున్నాడు. అన్నగారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దృష్టి చూడండి. ఆయన ఏంటంటే ప్రధానంగా అనుకున్న వ్యక్తుల వల్ల సాధ్యమవుతుంది కొన్ని విషయాలు అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసైనా సరే అది సాధ్యం చేసుకోవడం, అందులో ప్రజాపక్షం తాను అనుకున్న రాజకీయాలు సాధించడం, ఏవైతే అనుకున్నాయో సమానత్వాలు అనుకుంటూ దృష్టి ఉంటుంది. ఆ సాధించడం కోసం ఎవరి పక్కైనా చేరి ఆ సాధించడం ముఖ్యం అనుకోవటం అనేది ప్రాథమికంగా ఆయన రాజకీయ దృష్టిలో ఒక ప్రధానమైన భాగం, అంశం అది. అందువల్ల ఆయన జనసేన పెట్టినా కూడా అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడి రాజకీయాలకు అనుకూలంగా ఎట్లాగైనా సరే తను అనుకున్న ఏవైతే బీసీ ఓరియంటేషన్ కానీ ఎస్సీ ఓరియంటేషన్ కానీ ఆయన దృష్టి అంతా కూడా డెఫినెట్గా బ్యాక్వర్డ్ క్లాస్ ఓరియంటేషన్ అయింది మొదటి నుంచి కూడా. మనము ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికంటే ముందు చాలా రోజులు, సంవత్సరాల పాటు ఆయన తాత్విక చర్చలు, రాజకీయ చర్చలు చేసినంత కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఓరియంటేషన్ అయింది. ఆ ఓరియంటేషన్తో అయితే ఆ ఓరియంటేషన్ని మనం ప్రజారాజ్యం పార్టీలో పెట్టడానికి కూడా ఆయన ఎంత దోహదం చేశారంటే అంత దోహదం చేశారు. అదే ఓరియంటేషన్తో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా సపోర్ట్ చేయడానికి గల ప్రాథమికమైన కారణాలని నేను అనుకుంటున్నాను. అది అంతవరకు. కానీ అతను బాగా చదువుతాడా? విపరీతంగా చదువుతాడన్న. ఆయన చదవటంలో ఎలా ఉంటుందంటే 10 పుస్తకాలు పెట్టుకుంటాడు. 10 పుస్తకాలని అనుకూలంగా ఒకరోజు ఏది పడితే అది చదువుతూ ఉంటాడు. అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఒక పుస్తకం చదివేసిన తర్వాత ఇంకో పుస్తకం అని ఉండదు. ఈజ్ ఏ వొరేషియస్ రీడర్ అండ్ వొరేషియస్ థింకర్ అండ్ రియల్లీ అబ్జర్వర్ ఆఫ్ లైఫ్. అతను ఆవశ్యం కొద్దీ మాట్లాడతాడు, ఆలోచన లేకుండా మాట్లాడతాడు. చాలా ఇంపల్సివ్ నేచర్ అనుకుంటాం కదా, ఈజ్ నాట్ ఇంపల్సివ్, ఈజ్ చాలా స్ట్రాటజిక్ థింకర్, అబ్జర్వర్. అవునా? ఆయన ఇంపల్సివ్ మాట్లాడటం అనేది చాలా అంటే అనుకూలంగా చూసి ప్రజలని ఉత్తేజం చేయడానికి స్పాంటేనియస్ ఎత్తుకుంటాడు. కానీ దాని వెనుక చాలా దీర్ఘమైన ఆలోచనలు, ఒక టైం స్పెండింగ్, థింకింగ్ అంతా ఉంటుంది. ఏ విషయాలు మాట్లాడినా బాగా ఆలోచిస్తాడు. దాన్ని ఆలోచించి నలుగురితో పంచుకొని షేర్ చేసుకున్న తర్వాతే ఆ స్పాంటేనిటీ లాగా ముందుకు వస్తుంది ఆలోచన. సిగ్గరిలాగా కనపడుతుంది కొన్నిసార్లు, సిగ్గుపడుతున్నట్లు మాట్లాడడానికి. ఆయన నవ్వుతుంటారు కదా బాగా, ఎందుకు అట్లా? నవ్వేంటంటే ఆయనకి ఏముంటుందంటే, నిజానికి ఆయన తెర మీద ఏదైతే నటుడుగా ఆయన యాక్ట్ చేసే పద్ధతి ఉంటుంది కదా, చాలా విషయాలు ఆయన మనసుకి ఆశయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు హీరోయిజం అంటే ఆయన బేసిక్గా ఆ హీరోయిజం కూడా ఆయన ఎంత ఇష్టపడ్డు. హీరోయిజం అనేది ఆయన రియాలిటీ హీరోయిజం ఇష్టం ఆయనకి. రాజకీయాల్లో కూడా రియాలిటీ రాజకీయం నాయకుడిని పెట్టుకుంటాడు కానీ ఆ కాల్పనిక హీరోలను, కాల్పనిక నాయకుడి లక్ష్యాలను ఆయన ఇష్టపడ్డు. దానివల్ల డ్రామాలు ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. దానివల్ల నవ్వడం జరుగుతుంది. ఆ నవ్వును మనం ఇంకో రకంగా అర్థం చేసుకుంటాం. ఆయన ఈ ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ విషయం కూడా కాల్పనికంగా, అన్రియల్గా ఆలోచించడు కూడా. ఈజ్ అ వెరీ స్టాంచ్ అబ్జర్వర్, రియాలిటీ అబ్జర్వర్ అన్న. అది అతనిలో ఉండే బేసిక్ లక్షణం అనమాట.
సో పుస్తకాలు ఆయన ఎదుగుదలకి కారణమైనాయి. పుస్తకంలోని అంశాలు చాలా వరకు ఆయన విభిన్నమైన దృక్పథాలని కలుపుకోవడానికి పుస్తకాలే కారణం. ఒక అంటే భావజాలాన్ని ఒకే భావజాలాన్ని కేంద్రీకరించిన పుస్తకాలు చదువుకోలేదు ఆయన. అనేక భావజాలాల సంగమ కూడలి ఆయన పుస్తక సమాహారం. అంటే విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన 1000 పడగలు చదువుతాడు, నీకు రామాయణ విశ్వక్ష చదువుతాడు, మా షగువేరా చదువుతాడు, ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుంటాడు. ఇవన్నీ కూడా అన్ని దృక్పథాల్లో ఉండే తాత్వికము సత్యస్ఫూరకమైన అనుభవం కోసం వెతుకుతూ ఉంటాడు. అది స్పష్టంగా చెప్పడాయన డిస్కస్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. కానీ ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలు ఎట్లా చేయగలరు? ఇప్పుడు మీరు అన్నవన్నీ కూడా చదువు లక్షణం, చదివే లక్షణం, అంతర్గతంగా సంఘర్షణ పడే లక్షణం. రాజకీయాలు వేరుంటాయి, రాజకీయ సూత్రాలు ఆ మ్యాథమెటిక్సే వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోడు, అది రాజకీయం. మరి ఈయన ఎట్లా సూట్ అవుతారంటారా? ఏంటంటే తప్పకుండా సూట్ అవుతారు. మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి మనకి ఈ రాజకీయాలు అలవాటు అయిపోయి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకి రాబోయే తరాలకి అందించగలిగే సత్తా ఉన్న రాజకీయం పవన్ కళ్యాణ్ అనుసరించే విధానమే అన్న. న్యూ జనరేషన్ తాలూకు రాజకీయాలు రేపు పవన్ కళ్యాణ్ సూటబుల్ రాజకీయాలు అవుతాయి. మనం ఏదైతే ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు అలవాటు పడిపోయిన నాయకుడు ఇలా ఉండాలి, ఆ పార్టీ నిర్మాణ స్థాయి ఇలా ఉండాలి, ఆ దృక్పథాలు ఇలా ఉండాలి అనుకో దానికి భిన్నంగా వ్యక్తిత్వ పరిశీలన, వాళ్ళ అంటే తాత్విక దృష్టి ప్లస్ సత్యంగా ఉండటం, ఎథికల్ వాల్యూస్ ఫాలో అవటం కూడా ఒక అద్భుతమైన సన్నివేశం. అతను చాలా ఎథికల్గా ఉంటాడన్న. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎథికల్గా తన మీద తను ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఆ విషయాలు మాట్లాడతాడు. అందువల్లే మిగతా వాళ్ళకి ఆయనకి చాలా భిన్నంగా ఉంటుంది. నేను అనేది ఏంటి, నా అబ్జర్వేషన్ ఏమనుకుంటా అంటే, ఇప్పుడు న్యూ జనరేషన్ పాలిటిక్స్ వస్తోంది, వరల్డ్ ఎకానమీ మారిపోతుంది, కంప్లీట్ ఆర్డర్ కూడా మారిపోతుంది, యూనిపోలార్ కూడా మారిపోతుంది చూడండి కొద్ది రోజులు. ఈ సందర్భంలో యూత్ని ఎట్లా పసిగట్టాలి, యూత్ని ఎలా ఆకట్టుకోవాలంటే వాళ్ళ సత్యశీలత, వాళ్ళ సిన్సియారిటీయే యూత్ని ఆకట్టుకుంటుంది. యూత్ని ఇంకో రకంగా ఆకట్టుకోలేము. అదే యాటిట్యూడు పవన్ కళ్యాణ్లో ఉందన్న. రేపు చూడండి వచ్చే రాజకీయాలన్నీ కూడా అతని వ్యక్తిత్వాన్ని పట్టుకొని డెఫినెట్గా మార్పు అవుతాయి, ముందుకెళ్తాయి. దాని ఇన్ఫ్లుయెన్స్ చూడండి మీరు రాను. అసలు పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడాలి ఎవరు ఫస్ట్ పర్సన్? ఎందుకంటే తనతో ఇన్వాల్వ్ అయ్యాను నేను. ఎన్నాళ్ళు ఉన్నారు మీరు? ఆల్మోస్ట్ ఆల్ ఆయనతో 10 సంవత్సరాల వరకు. 10 సంవత్సరాలు? 10 లాంగ్ టైం, చాలా టైం. 10 సంవత్సరాలు నేను మామూలుగా అంటే ఒక దర్శకత్వ స్థాయిలో ఉండి రచయితగా ఆయనతో మెలిగి, ఆ తర్వాత నా పొలిటికల్ యాటిట్యూడు, నా అవేర్నెస్ ఆఫ్ లిటరేచరు, తాత్విక దృష్టి ఇదన్నీ పెట్టుకొని ఆయన నాతో దగ్గరగా జరిగినాడు. అంటే ఆయన దృష్టిలో సినిమా రాజకీయాలు అనేవి డిఫరెంట్ ఏం కాదు. ఆయన సినిమా పాత్రలు కూడా చూడండి ఎంతో కొంత పొలిటికల్ యాటిట్యూడ్ పట్టుకుంటుంది హీరోయిజంకి. తాను ఏర్పరచుకున్న కొన్ని సూత్రాలు, అంటే ఎవరితో ఎట్లా మెలగాలి, స్క్రీన్కి ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఆ డిసిప్లిన్ ప్రకారంగా తను ఎట్లా మెలగాలి, దాని ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఎట్లా పడుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించి అతను నిర్మాణం చేసుకుంటాడు స్క్రిప్ట్ని. సో ఆ స్క్రిప్ట్ నిర్మాణంలో నేను ఆయనతో పాటు డాక్టరింగ్ చేసి ఎన్ని స్క్రిప్ట్స్ విన్నానో, అతనితో ఎన్నిసార్లు చర్చించానో, అతను చాలా చాలా నిర్మలంగా, చాలా కూల్గా తనని తను నల్లిఫై చేసుకొని ఒక స్క్రిప్ట్ ముందు కూర్చుంటాడు, వింటాడు. అద్భుతమైన లిజనర్ అతను. అవునా? అసలు వినడమే ఎక్కువ ఆయనది, చెప్పడు. 75% వినడమే, 75% చదవడమే. అతను చూడండి చాలా తక్కువ మాట్లాడతాడు, అవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడేట్టుగా నటిస్తాడంతే. ఎందుకంటే టు ఎంటర్టైన్ ద పీపుల్ అన్నాను, కానీ వాళ్ళని సమాహితం చేయడానికి, వాళ్ళ గోలని అదుపులో పెట్టడానికి ఆయన అరుస్తాడు. అందులో నిజాయితీ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, కానీ దాని వెనుక ఆయన ప్రస్ఫుటమైన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి వల్లనే ఆ ప్రకారంగా అప్పటి నుంచి కూడా, అంటే ప్రజారాజ్యం మొదటి రోజుల్లో కూడా మేము అనేక ప్రసంగాలకి నేను సంభాషణ రాశాను, ఆయన వెనకే ఉన్నాను, నేను ఆయనతో పాటే ఉన్నాను. మనం ఎన్ని సభలు ఆయనతో, వరంగల్ బీసీ మహాసభకి దాని సామాజిక తెలంగాణ అనే స్లోగన్ ఇప్పించి అక్కడ నుంచి జై తెలంగాణ అనిపించాను ఆయనతో. ఒకసారి అన్నారు, మనం జై తెలంగాణ అనిపించాను, సామాజిక తెలంగాణ నినాదం ఎత్తుకున్నాం. అప్పటికి తెలంగాణ చాలా ఉధృతంగా నడుస్తున్న నేపథ్యంలో కూడా మేము తెలంగాణ వ్యతిరేకం కాదు, మాకు కావాల్సింది సామాజిక తెలంగాణ అనిపించారు మా నాయకుడు. అప్పుడు ఆ ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు. ఆయనతో ఆ మాట అనిపించడానికి గల ప్రధానమైన చోదక శక్తి కారణం పవన్ కళ్యాణ్ గారి వెనుక నుంచి. ఆయన తెలంగాణ వాదాన్ని అంగీకరించింది, ఆయన అంగీకరించాడు. అదే చాలా కాంట్రడిక్షన్ ఉంది. ఏంటది? అంగీకరించిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా భిన్నమైన కలర్స్లోకి విడటం జరిగిపోయింది. అవును, కళాకారులు
తాత్కాలికంగా విభజన వచ్చేసింది విలన్ రెండు వచ్చింది. ప్రాంతాలు. అప్పుడు ఆయన ఏమన్నాడు, తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను 11 రోజుల్లో భోజనం చేసడం మానేశాను దుఃఖంతో అని అన్నాడు. అవును. అన్నాడు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆయనలో ఉన్న సిన్సియారిటీ గుర్తు చేస్తున్నాను. ఐ వాంట్ టు. అంటే ఆయన ఫస్ట్ ఏం బాధపడ్డాడంటే తెలంగాణ పర్ఫెక్ట్, వాళ్ళ నిజాయితీ ఉంది, వాడు కొట్లాటలో అద్భుతమైన ధర్మం ఉంది, అది గెలిచే తీరాలి అన్నాడు ఆయన చాలాసార్లు. ఇవన్నీ నేను ఆ తర్వాత విడిపోయిన తర్వాత, అప్పుడు మనం విడిపోయిన తర్వాత మన తీరుతెన్నులు, మన ఆలోచన విధానము, తెలంగాణ అస్తిత్వం తీసుకునే పద్ధతి మన వేరే రకంగా ఉంటుంది కదా. అవును. అప్పుడు ఆయన అలా అంటామో నాకు బాధకు గురి చేసింది. అలా అంటాం నేను సైలెంట్గా రిసీడ్ అయిపోయాను. ఆయన నేను ఆ వాదన పెట్టుకోలేదు, ఆయన బాధకి ఆయన వదిలేశాను. దాని తర్వాత మెల్లిగా ఆ రాజకీయాలు అర్థమైపోయి టోటల్గా ఆంధ్రాకి తన నాయకత్వం అవసరం అనుకుని ఒక పార్టీ పెట్టి తాను అంతకుముందు అనుకున్న కొన్ని సూత్రాలన్నీ దానికి అన్వయించుకొని తనదంటూ ఒక పద్ధతిలో జనసేనను ఫ్లోట్ చేసిండు. అదే పద్ధతిలో ఆయన నడవటం కూడా నేర్చుకుంటాడు. ఆయనకి ఏంటంటే ఆయన కనపడేదల్లా చాలా వరకు ఆయన ఒక్కడే కనపడతాడు, కానీ ఆయన ఒక్కడు కనపడే వ్యక్తి కాదు. అంటే ఏకసూత్రత ఒక్కడే స్టేజ్ మీద ఉండడము అలాంటిది కాదు. ఆయన ఇంటర్నల్ డెమోక్రసీ అద్భుతంగా ఉంటుంది పార్టీలో. ఆ ఇంటర్నల్ డెమోక్రసీ ఉండటం వల్లే ఆయనకు పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆయనకు ఒక మీడియంలా పనిచేస్తుంది రాజకీయ ప్రస్థానం కోసం అని నేను అనుకుంటాను. ఓకే. ఆయన రాజకీయమైన డెస్టినేషన్స్, ఆయన అనుకున్నవన్నీ గెలవడానికి పొందడానికి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆయనకు ఒక చోదక శక్తిలా పనిచేస్తాడు అని భావించి నమ్మి ఆయన వెంట నడుస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను నేషనల్ ఫ్రంట్ అని, ఇంకో ఫ్రంట్ అని, ఢిల్లీ పోయి చక్రం తిప్పుతాడని పేరున్న చంద్రబాబు నాయుడు ఈయన సినిమా నటుడు, పైగా విపరీతమైన భావోద్వేగం. నాయుడు గారు వచ్చే దాంట్లో ఆ ఎత్తులను తట్టుకొని ఉండగలడండి. అంటే మార్పే తెలుస్తుంది కదా ఆయనలో. ఈ గత 10 ఏళ్లలో ఆయన పద్ధతి చాలా వరకు, అంటే ఆయన సమస్యల పట్ల స్పందించే పద్ధతి కానీ, బట్ అడ్రస్ చేసిన పద్ధతి కానీ చాలా మారింది. ఆ మార్పు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుతో కలిసి వేదిక పంచుకున్నప్పుడు ఆయన ఉద్దేశించిన విధానాలు, ఆయన చెప్పదలుచుకున్న విషయాలు కూడా చాలా అద్భుతంగా షేర్ చేసుకుంటూ చెప్తున్నాడు. అదంతా అంత ఆషామాషిగా ఆయన తను మార్చుకోలేదు. అంటే ఒక వ్యూహంతో ఉన్నాడు. ఖచ్చితమైన రాజకీయ వ్యూహం ఉంది ఆయనకి. ఆ వ్యూహానికి అనుసరించే వ్యక్తే ఆయన. ఆయన భాషకి, ఆయన మాట్లాడే పద్ధతికి, ఆయన సడన్గా యాంగ్విష్తోని ఆవేశంతో మాట్లాడే విధానానికి మనం ఏం చేస్తామంటే అయ్యో మనం ఏదో అనుకున్నాం. కాదు, దాని వెనక చాలా మూల సూత్రం ఒకటి ఉంటుంది ఆయనకి. దానికి తెలిసేంత వరకు ఆయన నిద్రపోడు. అంత సీరియస్ ఉంటాడు, చాలా సీరియస్. చూడండి మీరు ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్గా దాన్ని చూస్తాను. ఆ విశ్వాసం నాకుంది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికంటే ముందు 5 సంవత్సరాలు మేము పడిన తపన, చేసిన హోంవర్కు, కలిసిన మనుషులు, ఆ సిద్ధాంతాలను కాపాడుకోవడం చేసిన పోరాటాలు అవన్నీ చాలా ఉన్నాయి. అంటే పవన్ అంత ఆషామాషి సినిమా నటుడు కాదు. చాలా లోతైన మనిషి. డెఫినెట్గా లోతైన భావన, లోతైన మనిషి. ఆయన ధర్మ నిబద్ధత ఉన్న మనిషి. ధర్మ నిబద్ధత ఉంది ఆయన. కొంచెం ఎంత కాదనుకున్నా మనం చెప్తాం, ఆయన ట్రెడిషనల్, డెఫినెట్గా ఎంతో కొంత దైవభక్తి ఉండి స్పిరిచువల్ నేచర్ ఉంది. నాయకులలో స్పిరిచువల్ నేచర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అనుకుంటాను నేను. తనకి స్పిరిచువల్ నేచర్ ఉండటం వల్ల అతను ఖచ్చితంగా అసలు సెయింట్ నాయకులు, అంటే సెయింట్లీనెస్ ఉన్న నాయకులు మనకు ఎవరున్నారు? ఇప్పుడు మనం భారతదేశంలోకి సెయింట్లీనెస్ వచ్చింది మనకు. అంటే దాంట్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ ముడతాడని నేను అనుకుంటున్నాను. అట్లా ఆ దృష్టి ఉండడం చాలా విభిన్నమైన దృష్టి అది. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళు ఆయన గురించి ఆకాశానికి ఎత్తడమే తప్ప తిట్టిన వాళ్ళు లేరు. దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు డబ్బుల విషయంలో ఆయన చేసే సాయాల గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఎట్లా డబ్బుల విషయంలో జనరల్గా సినిమా వాళ్ళు ఉండేది వేరు కదా, ఈయనట్టుంటారు. ఎంత ఆశ్చర్యం అంటే నేను చాలా వరకు ప్రజారాజ్యం పార్టీలో కల్చర్ కమిటీ చైర్మన్గా చేసినాను, లయాజన్ హెడ్గా చేశాను, యూత్ లయాజన్ హెడ్గా చేశాను, తర్వాత వరంగల్కి ఇన్ఛార్జ్గా చేశాను. ఇవన్నీ పదవులు పొందడానికి నన్ను ఆయన సెలెక్ట్ చేసుకొని వాళ్ళ అన్నయ్య గారికి నన్ను కనెక్ట్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి చాలా పనులు చేశాము. చిరంజీవితో పనిచేశాము. నన్ను చాలా వరకు చిరంజీవి వారు చాలా ఎంకరేజ్ చేశారు పార్టీలో. దానికి ప్రధానమైన కారకులు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన దానాలు ఏమైనా ఉంటాయి, దానాలు అనకూడదు అసలు, ఆయన దాన్ని కూడా ఒప్పుకోడు. చారిటీ అనే మాటకు ఆయన వ్యతిరేకం. ఆ మాటకే ఈ డ్యూటీ అబ్బాను చారిటీ అంటే ఏంటి, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ అర్నింగ్,
ప్రజల నుంచి కొన్ని సౌఖ్యాలు, కొంచెం పేరు, కొంచెం డబ్బును సంపాదించిన తర్వాత మన డ్యూటీ ఏంటి? ఎంతో కొంత పాలు పంచుకోవాలి. ఆ పాలు పంచుకోవడం అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి తప్ప చారిటీ అనే పదం ఇట్ డజంట్ లైక్. ఓకే. సో అలా నా కళ్ళ ముందు ఎంతమందికి మేము డబ్బులు ఇచ్చామో చెప్పలేను. చెప్పడం కూడా మంచిది కాదు. హెల్ప్ చేయడం అనేది తన దృష్టిలో భావన. హెల్ప్ చేసేస్తాడంతే. అంత పెద్ద హీరో అయిపోయి అన్ని కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని కూడా ఆయన ఇప్పటికీ కూడా అదే పద్ధతిలో ఉంటాడు. ఇప్పుడు రాజకీయం వచ్చిన తర్వాత జనసేన నడపడం ఎట్లా సులభమా, సాధ్యమా, ప్యాకేజీలు తీసుకున్నాడా, ఇవన్నీ తర్వాత ఈ మ్యానిపులేషన్స్, టాక్స్ అని పక్కన పెడితే బేసిక్గా తనను ఆయన చెడిపేసుకోలేదు. తాను ఎప్పుడూ రిపేర్ చేసుకోలేదు. ఆ స్ట్రెంత్ అతనిలో ఉంది ఇంకా, లేకపోతే ఎప్పుడో కొట్టుకుపోయేవాడు ఆయన. అది ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నా, అల్లు అరవింద్ వీళ్ళకు ప్లస్ మైనసా? ప్రజారాజ్యం ప్లస్ అండి. అల్లు అరవింద్ ప్లస్. నేను లోపల ఉండి అన్ని చూసినాను సార్. ఇప్పుడు ప్రజల్లో మనము చాలా ప్రచారాలు, చాలా అపవాదులు, కొత్త వాళ్ళని ఎట్లా అనేక రకాల ఆరోపణలు చేసి నిలబెట్టడాలు అంటే సైద్ధాంతికంగా విభిన్నంగా ఉన్న గ్రూపులన్నీ శత్రుపక్షాలు, మిత్రపక్షాలు కలిసి పనిచేస్తే కొత్త పార్టీకి ఎన్ని ఉంటాయి? అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. చిరంజీవి వారి రథానికి వండర్ఫుల్ ఇది చేసిన వాడు, సారథ్యం వహించిన వాడు ఈయననే, అల్లు అరవింద్. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన అట్లాగే చాలా అపవాదాలు కూడా మోసాడు. ఆయనకు సంబంధం లేని అపవాదాలు మోసాడు. కానీ ఆయన చాలా నిజాయితీగా పనిచేశాడు. చాలా నిజాయితీగా అన్నిట్లో కూడా నిజాయితీగా పనిచేశాడు. ఆయన అది చాలా వరకు వాళ్ళిద్దరి మధ్యన ఉండే అనుబంధం సినిమా కథలకు ఎక్కని అనుబంధం. ఇద్దరు బాబమ్మడులు అనుబంధం ఏ కథల్లోనికి ఎక్కదు. అంత గొప్ప అనుబంధం వాడు. ఆ అనుబంధమే రాజకీయాల్లో కూడా కొనసాగించాడు. అనుబంధమే ఈయనంటే చాలా గౌరవం ఆయనకి, పవన్ కళ్యాణ్ అంటే కూడా. ఆయన క్రియేటివిటీ మీద, ఆయన దార్శనికత మీద, ఆయన చదువు మీద చాలా నమ్మకం అరవింద్ గారికి. చాలా వరకు గుడ్డిగా కాదు కానీ చాలా వండర్ఫుల్గా ఆయన సపోర్ట్ ఇస్తాడు. సో వీళ్ళ కాంబినేషన్లో పనిచేసిన రాజకీయాలు అంతే బలంగా ఉన్నాయి అప్పుడు, ఇప్పటికి కూడా ఉంటాయి. వాళ్ళ మధ్యన ఆ కంపాటబిలిటీ ఉంది. ఆ కంపాటబిలిటీ ఉంది కాబట్టే అరవింద్ గారు ఆయనకున్న ఎక్కడ ఏమీ చెప్పుకోవడం చాలా చెప్పుకుంటారు. 99.999% అన్న అబద్ధాలే. అంతే కదా? అంతే, 100% అబద్ధాలు. నేను ఉన్నాను, చేశాను, దగ్గర ఉన్నారు, ఆ దగ్గర నుంచి చూశాను. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఇదే కలెక్షన్ ఆఫ్ ఫండింగ్ సంబంధించి ఎన్ని రకాల అపవాదులు, ఎన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేసినా ఆ చేతులతో వెళ్ళి. ఎందుకంటే మనము సామాజిక న్యాయం అనే అంశం మీద పార్టీని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనకు వచ్చే క్యాండిడేట్ సెలక్షన్ అంతా ఫైనాన్షియల్గా ఎవరుంటారే స్ట్రాంగ్గా క్యాండిడేట్ సెలక్షన్లో. మనం అన్ని కులాలకి, వర్గాల వారీగా, వాళ్ళ జనాభా దామాషా వారీగా మనం సీట్లు కేటాయించినప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది? ఒక యానాది స్త్రీకి ప్రకటించిన ఘనత మునమ్మకిచ్చాడు. అది ఎవరైనా చేయగలిగారు భారతదేశ చరిత్రలో? చెప్పండి నాకు. యానాదులకు ఎవరు ఇవ్వలేదు. అలాంటి స్త్రీని తీసుకెళ్ళి నిలబెట్టి ఆమెకు డబ్బులు, ఆమెకు మనుషులు, ఆయనకు మారల్ బూస్టు, ఆమెకి అన్నీ సమకూర్చగలిగే విధానం ఏదైతే ఉందో అది ఉత్తగా గాలిలోంచి రాదు కదా. అలాగే చాలామంది క్యాండిడేట్స్, జంగా గౌతమ్ ఉన్నాడు, మేము వెళ్ళి ఆయన సపోర్ట్ చేసాం. ఫండింగ్ లేదు. జంగా గౌతమ్ దగ్గర భాష ఉంది, విజ్ఞత ఉంది, పైసలు లేవు. ఎవరి దగ్గర పైసలు ఉంటాయి? ఆ పైసలు లేకపోవటమే అనేది ఇట్లా తీసుకొని దాన్ని వాళ్ళందరికీ తీసుకెళ్ళి సపోర్ట్ చేసి గెలిచేందుకు ఎంత చేయాలో అంత చేసినాం. మొట్టమొదటిసారి వచ్చిన పార్టీ నాది. కానీ దగ్గర 40-50 స్థానాల్లో రెండో ప్లేస్ ఉన్నది. అదే 500-1000 ఓట్లు, 60-70 మంది ఎమ్మెల్యేలు చిరంజీవి. చూడండి, ఆ 18 మంది గెలవటం అంటే మామూలు విషయం కాదు. అవును, రాజశేఖర రెడ్డి పీరియడ్లో అదే కనుక కొనసాగిస్తే ఇవాళ రాజకీయాల మార్పులు అవి ముందుకెళ్తే ఎట్లా ఉండేది? నిలబడితే బాగుండేది, అద్భుతంగా ఉండేది. అప్పుడప్పుడు బాధేస్తుంది, అంత బాగా పనిచేశాం కదా, మన సామాజిక న్యాయం అనేది ఇంకా అయిపోయింది, గొప్ప డెస్టినీ మన రాజకీయాలకి. అది అయిపోయింది, ఎండ్ చరిత్రలో, కాలగర్మంలో గతం గత. అంతే. కానీ మీరు పవన్ కళ్యాణ్ కాళ్ళు గడికి కన్యాదానం చేసేటప్పుడు నిజమేనా? కాళ్ళు గడగడం, కన్యాదానం చేయడం నిజమే. అంటే ఆయనకు అంటే మామగా ఉండి నేను అంటే రేణుదేశాయ్ గారు రెండో మ్యారేజ్ చేశాము. డెఫినెట్గా ఆయన పక్కనే ఉన్నాను, ఆయనకి కన్యాదానం చేశాము, ఆయన పక్కన నిలబడ్డాము. ఈజ్ వండర్ఫుల్ పర్సన్ పవన్, వండర్ఫుల్ పర్సన్. ఈ రెస్పెక్ట్స్ ఉమెన్, వీళ్ళు చెప్పిన కబుర్లు రెస్పెక్ట్స్ ఇవ్వటం అంటే ప్రాపర్గా ఇస్తాడు ఆయన, మామూలుగా కూడా కాదు, ప్రాపర్గా. ఆయన చూసి భయపడి నేర్చుకుంటాడు ఎవడైనా. అంత గౌరవం అంటాడు. అంత ఏనాడు ఒక బ్యాడ్ వర్డ్ ఆయన నోట్లోంచి రాదు. మనం ఏమనుకుంటే ఫిక్షనల్ అదంతా
ఫిక్షనల్ అనుకుంటాము అండ్ సినిమా నటన అనుకుంటాం. కాదు. అందుకే నిలబడ్డాడే ఇప్పటికీ నిలబడుతున్నాడు గట్టిగా అంటే ఆ నైతికత వల్ల. రేణు దేశాయ్ కూడా బయటకు వచ్చి ఒక్క విమర్శ చేయలే ఆయన మీద. లేదు కదా. అంటే కొన్ని అంశాల పట్ల వ్యతిరేకత ఉంది, అది పెరిగి కొంచెం విరుద్ధ భావాలు డెవలప్ అవటం వేరు, క్వైట్ న్యాచురల్. మీకు నాకు ఎవరికైనా వస్తాయి. కానీ ఎందుకంటే ఆయన సానుకూలత అననుకూలత ఈ రెండు అంశాల్లో కూడా ఆయన ఎదుటివారికి వ్యక్తిత్వానికి విలువనిచ్చి ముందుకెళ్తాడు ఆయన. చాలా ఒకవేళ తన వల్ల ప్రాబ్లం ఉందంటే తన పక్కకు జరుపుకుంటాడు. ఇబ్బంది కలడు. తన కలటం మానేస్తాడు, తను మాట్లాడటం మానేస్తాడు, తను తిండి తినటం మానేస్తాడు, తన పనులు తాను చేసుకుంటాడు. కెన్ వి బిలీవ్ దట్ ఇంట్లో తన పనులు తాను చేసుకుంటాడు. ఇంట్లో ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఈ కొన్ని విషయాలు బికాజ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అవన్నీ అబ్జర్వేషన్లో ఇప్పటికి నేను ఇప్పటిదాకా నేను బయటికి వచ్చి ఏనాడు మన కళ్యాణ్ గురించి కానీ అన్నయ్య చిరంజీవి గారి గురించి కానీ ఇప్పుడు బయటికి చెప్పలేదు నేను. బట్ ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ టైం. ఈ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి నేను చెప్తున్నాను. అది ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఇంత అబద్ధాల క్రోడీకరణ, పోలరైజేషన్ ఆఫ్ లైస్, అది పాపం వాళ్ళు ఎన్ని నిందలో నాయన తన మీద అనేక నిందలు. అంటే కాలానికి సమాధానం చెప్పాలి కదా. కాలానికి సమాధానం చెప్పాలంటే మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ సమాధానాన్ని అందిపుచ్చుకొని కాలానికి నివేదించాలి. బాగుంది. అప్పుడు కాలం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఏ నాయకుడినైనా నిలబెట్టగలిగే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ పని చేయాల్సింది కళాకారులు, కవులే తప్ప ఇంకోళ్ళు కాదన్న. వాళ్ళు కనుక తెరమరుగైపోతే ఏం చేశాం మరి? ఏదో పని చేయాలి కదా. కళాకారుడు బతకడానికి ఏంటి మనం ఏం చేస్తాం? కాన్షియస్లీ ఫాలో అవుతాం, మనం అంతరాత్మని ఫాలో అవుతాం. ఆ ఫాలో అయ్యి జరిగింది మనం చెప్తాం. ఎందుకంటే మీరు చెప్పే అబద్ధాలను కానీ నిజాలను కానీ మీ వైపు చూస్తుంది ప్రజ, మిమ్మల్ని నమ్ముతుంది. కవులు నమ్మినంతగా ప్రజలు ఇంకెవరిని నమ్మరు. కవులు మాట్లాడేది నిజం అనుకుంటారు. మరి వాటి పట్ల మీరు ఎంత నిజాయితీగా ఉండాలి. కానీ మీరు ఇక్కడ ఆయన సినిమాలకు ఏమైనా పనిచేసారా మీరు? చాలా సినిమాలు చేశాను. ఆయన ఆల్రెడీ ఈ 8 సినిమాలకు చేసినాను. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో 8 సినిమాలు చేశాను. గుడంబా శంకరు, జానీ షూటింగ్లప్పుడు మొదలైంది నా ప్రయాణం. దానికంటే ముందు గుడంబా శంకర్ కంటే ముందు 2 స్క్రిప్ట్స్ అనమాట. టైగర్ సీతారాముడు అనే స్క్రిప్ట్, ఒక తెలంగాణ రైతాంగ పోరాటం మీద స్క్రిప్ట్ కోసం నన్ను పిలిచాడు ఆయన. ఆయనకి తెలంగాణ అసలు రైతాంగ పోరాటం అంటే ఆయన పులకరించిపోతాడు అతను. హీ లవ్స్ అనమాట. దాని గురించి ఈ సబ్జెక్ట్ చెప్తే ఆయన నచ్చి పిలిచాడు నన్ను. వీరశంకర్ గారు దర్శకుడు, నన్ను రైటర్గా అక్కడ తీసుకెళ్ళి ఆయన దగ్గర ప్రజెంట్ చేశారు నన్ను. అప్పుడు మా నేరేషన్ ఆ స్టైల్ అంతా నచ్చి ఆయన ఇచ్చేశాడు. అప్పుడు మొదలైన ప్రయాణం అన్నవరం, బంగారం, ఆ తర్వాత జల్సా, ఆ తర్వాత ఆయనతో నేను సత్యాగ్రహి అని ఒక రియల్ పొలిటికల్ మూవీ ప్లాన్ చేసి దాని స్క్రిప్ట్ రాశాను నేను. ఆయన దర్శకుడు అవ్వాలని ప్రకటన కూడా చేశాము, స్టార్ట్ కూడా చేశాము. ఏఆర్ రహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ దానికి గద్దరన్ వచ్చి స్విచ్ ఆన్ చేసిడ్డు. అది ఓపెన్ చేసాము అన్నపూర్ణ స్టూడియోలో. అది అప్పుడే ఈ పొలిటికల్ ఇన్ఎవిటబిలిటీగా తప్పకుండా మనం పార్టీ పెట్టి మనం మొదలు పెట్టాలి రాజకీయాన్ని అనుకున్నప్పుడు ఆ సినిమాను ఆపివేయడం జరిగింది. అప్పుడు ఇంత కష్టపడ్డాం కదా, ఏంది ఇది ఇట్లా, ఆయన మంచిగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాను, ఏంది ఇది ఇట్లా చేసారు అంటే, మనం తీసిన సినిమాలోని అంశాలన్నీ నిజంగా రాజకీయాల్లో చేయబోతున్నాం కదా, యాక్టివేట్ చేయబోతున్నాం కదా. సినిమాకి ఏ వాల్యూ ఉంటుంది, రాజకీయానికే వాల్యూ ఉంటుంది. అది చేద్దాం పదండి, మనం అందులో అనుకున్న అంశాలన్నీ చొప్పించే విధంగా మన రాజకీయాన్ని తయారు చేసుకుందాము అన్నాడు. అట్లా ఆపడం జరిగింది ఆ సినిమా. ఆ స్క్రిప్ట్ ఇప్పటికీ ఉంది. చాలా అది ఎమర్జెన్సీ బేస్డ్గా ఒక స్టోరీ, యూత్ రాజకీయాలు. అప్పుడు అస్సాం గణపరిషత్ మనకు ఉండేది, ఏజీపీ ఉండేది కదా, దాని ఇన్ఫ్లుయెన్స్తో కథ తీసుకొని ఆ ఎమర్జెన్సీ బేస్డ్గా యువ రాజకీయాలు ఎట్లా నడుస్తాయి, దాని నేతృత్వం వహించాల్సిన యువతనే, వాళ్ళ నాయకత్వంలో దేశం ఎలా మార్పు చెందడానికి వీలుగా ఉంటుంది అనే కథాంశాన్ని తీసుకున్నాం. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఏంటది 77 ఎమర్జెన్సీ అస్సాం గన్ పరిషత్ అనేది భారతదేశ రాజకీయాల్లో ఒక ఎగ్జాక్ట్లీ 95-96 వరకు వారి గురించి రాయని పేపర్ లేదు. దాని గురించి, ఆ సత్యాగ్రహ గురించి అసలు మామూలుగా కాదు, ఊరు తెలంగాణ జిల్లాకు కూడా ప్రయాణం చేసి ఆ కథని తయారు చేసుకొని అనుకోకుండా ఆయన రాజకీయ ప్రకటన చేయడం జరిగింది. దాంతో ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత గబ్బర్ సింగ్ దాకా ఆయనతో టచ్లో ఉండి తర్వాత మెల్లిగా నేను రిసీడ్ అయ్యాను.
అంటే ఆయన జనసేన పార్టీకి పెట్టడం, అందులో బిజీగా ఉండడం, నేను కూడా నా సినిమాలు స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత నా సెకండ్ ఫేజ్ ఆఫ్ అంటే రాజకీయాలు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత సినిమాలోకి వచ్చి మళ్ళీ తుపాకీ రాముడు సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మీరు చేసిన ఇంకా ఆయనతో మీరు ఆ గబ్బర్ సింగ్తో కట్ అయిపోయారు. కట్ అయిపోయారు. అంటే కట్ అంటే మాట్లాడడం, ఆయన వెళ్ళి కలవడం, షూటింగ్స్లో వెళ్ళి మాట్లాడటము, కొన్ని విషయాలు చెప్పుకోవటం, ఆ షేరింగ్ అంతా ఉండేది. ఆ తర్వాత నా బుక్ వేసుకోవడం, ఇక తెలంగాణ మన ఇది జరిగిన తర్వాత ఇందులో ఎక్కువగా చెప్పండి, ఇందులో ఎక్కువగా మునిగి తేలి ఉండటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయాం. మీకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఫస్ట్ అవార్డు మీ తర్వాత ఎవరికి ఇవ్వలేదు, తెలియదు. ఫస్ట్ అవార్డు మీకే మీ తర్వాత ఎవరికి ఇవ్వలేదు. సార్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ దీనికి మీకు ఆయన శుభాకాంక్షలు చెప్పిండే విషయం తెలిసి తప్పకుండా చెప్పాడు. ఆయన చెప్పాడు, ఆయన ఇంటికి వెళ్ళి బుక్ కూడా ఇచ్చొచ్చాను, నాగబాబు గారికి ఇచ్చొచ్చాను ఆ పుస్తకాన్ని. అన్నకే ఇవ్వలేదు, బట్ చిరంజీవి గారికి ఇన్ఫామ్ చేయించాను. కానీ వీళ్ళకి మాత్రం నాకు రెసిప్రొకేషన్ కూడా వచ్చింది. నాగబాబు గారు బెస్ట్ విషెస్ చెప్పారు, ఆయన అందిందని చెప్పండి, ఆల్ ద బెస్ట్ చెప్పండి అని కూడా ఆయన కూడా కమ్యూనికేట్ చేశాను నాకు. సో దే ఆర్ ఇన్ టు అవర్ హార్ట్. ఈవెన్ మన ఆంధ్ర తెలంగాణ విడిపోయామని అనుకున్నా కూడా మన హృదయాల్లో వాళ్ళు ఉన్నారు. మీరున్నారా వాళ్ళ హృదయంలో? మీరు ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ మీరు కాలుగడికి అన్యాదానం చేశారు. తెలంగాణ పట్లకి ఆయన ఉండే పాజిటివ్ నేచర్ ఆయనలో ఉన్నంతకాలం సిద్ధార్థ కూడా ఉంటాడు. ఆయన మీ ఇంటికి వచ్చిన ఎప్పుడన్నా? తొలి రోజుల్లో వచ్చాడు. అంటే స్టార్ హీరో అయిన తర్వాత? స్టార్ హీరో అయిన తర్వాత మామూలుగా ఆయనతో పాటు ఇరానీ హోటల్స్ వెళ్ళాము. స్టార్ హీరో అయిన తర్వాత పబ్లిక్ బ్యాచ్ ఒకటి ఉండేది, ఆయన పక్కన ఉండే ఒక బ్యాచ్ ఉంది, సీక్రెట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆయనతో కలిసి ఇరానీ హోటల్లో టీలు, మన నాంపల్లికి వెళ్ళి టీలు తాగించడము, ఫుడ్ అంటే అప్పుడప్పుడు ఆ ఫుడ్ అంటే టేస్ట్ ఆయనకి అవి తినిపించడం. ఆయనకి ముస్లిమ్స్ అంటే చాలా ఇష్టం, ఆయనకి ముస్లిం కల్చర్ అంటే ఇష్టం. వాళ్ళ సంబంధించిన అంశాలన్నీ తెలుసుకుని స్వయంగా మార్కెట్లో తిరగడం అవన్నీ చేసినాం. అరే గుర్తుపడతారు కదా ఆయన, ఎట్లా తిరిగిండు? అంటే గుర్తుపడంటే ఏముంది, కనుక్కుంటారు కదా ఏదో ఒకటి. అంటే ఓపెన్గా వెళ్ళాడు కదా, వేసేసుకొని. మీ ఇంటికి వచ్చినప్పుడు అట్లే వచ్చిండు? మా ఇంటికి వచ్చాడు, చాలాసార్లు అట్లా పెట్టిండు. చాలాసార్లు ఏం చేసామంటే ప్రచారానికి, అంటే పార్టీ ముందు అంటే చాలామంది లీడర్స్ని, మన బీసీ లీడర్స్ని, ఎస్సీ కళాకారుల్ని, నాయకుల్ని, అసలు అప్పుడు ఉన్న చాలామంది మాజీలని, తర్వాత ఐఏఎస్ అధికారుల్ని, వాళ్ళందరినీ కలవటానికి ఆయనతో పాటు నేను వెళ్ళేవాడిని కదా. ఆయన మామూలుగా సాధారణంగా ఎప్పుడో తెల్లవారుజాము అర్ధరాత్రి వెళ్ళి కలిసి వాళ్ళ ఉపాయాలు, వాళ్ళ మొత్తం మీటింగ్స్ అని తెల్లవారుజామున అర్ధరాత్రి వెళ్ళి ఆయన కలిసేవాడు, మరి నోట్ చేసుకునేవాళ్ళు. అవన్నీ కూడా పార్టీ మేనిఫెస్టోకి, పార్టీ నిర్మాణానికి ఉపకరించే విధంగా వాళ్ళని వాడుకోవడం జరిగింది. అంత కష్టపడ్డాం మేము. చాలా కష్టపడ్డారు. మరి మీరు పవన్ కళ్యాణ్ రోల్ బయటికి కనవలేదు కానీ చాలా ఉంది. చాలానే. ఇప్పుడు జనసేన కంటే కూడా ప్రజారాజ్యం పార్టీకి చేసిన ఆ నిర్మాణం అంతా దీనికి తర్వాత పనిచేసింది. కానీ ఆ నిర్మాణం చేశాం మనం. ఆ నిర్మాణానికి కావాల్సినంత కష్టాలు పడ్డాం, మనుషుల్ని కలిసాం, వేలాది మందిని కలిసి చర్చించడం జరిగింది, వాళ్ళ ఆస్పిరేషన్స్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ వెనుకబాటుతనానికి, ఆ తెలంగాణ ఆరోపణలకి, ప్రత్యేక తెలంగాణ అనే దానికి ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరిగింది అనే అంశాలని చాలా సానుకూలంగా, చాలా సైంటిఫిక్గా తెలుసుకొని నోట్స్ రాసుకున్నాడు. ఆయన ఎన్నో నోట్స్ రాసుకునేవాడు. ఆయన పొలిటికల్ అంటే నోట్స్ రాసుకుంటాడు. చిన్నపిల్లలు మనం అనుకుంటాం, కానీ ఈ ప్రిపేర్స్ హిజ్ ఓన్ నోట్స్. ఇళ్లలో ఉండి తను రాసుకుంటాడు, నోట్స్ అన్ని రాసుకొని తను ప్రిపేర్ అవుతాడు. నేను నాయకుల్లో ఇట్లాంటి అంటే ఇట్లా ఎడ్యుకేషన్, రాజకీయాన్ని ఒక ఎడ్యుకేషన్గా ఫీల్ అయ్యి వాటిని ముందుకు తీసుకెళ్లాలనే దృష్టి, దాంట్లో ఒక సినిమా హీరోగా బ్రాండ్ అయిన ఒక హీరో, ఇది మనం చాలా తక్కువ చూస్తాం. కమర్షియల్ హీరో, మామూలు హీరో, కమర్షియల్ హీరో. ఆయన తలుచుకుంటే బోల్డ్ అని సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ పోయినా, కంటిన్యూగా చేసుకునే ఇది కాదు ఆయనకి. మధ్యలో కోట్లు సంపాదించవచ్చు ఇప్పటికే సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతే. అవును, 100 కోట్లే ఆపేశాడు. తను కావాలని యాబ్సెంట్ చేసుకునేవాడు. తను తనకు ఫామ్ హౌస్ అన్నా, చెట్లన్నా, పుస్తకాలన్నా, యోగా సాధన సైలెన్స్గా చేస్తాడు. ఆయనకి స్పిరిచువల్ నేచర్ ఉంది. రమణ మహర్షి అంటే చాలా ఇష్టం. రమణ మహర్షిలో చాలా ఇష్టం తనకి. చెలియల కట్ట మొత్తం చదివాడు ఆయన. విశ్వనాథ్ సత్యనారాయణ గారిది చెలియల కట్ట చదివాడు, 1000 పడగలు చదివాడు. అండ్ కఠిన గ్రాంధికం బుచ్చిబాబు చదివాడు, అడవి బాబురాజు నవల్స్ చదివాడు, శేషేంద్ర శర్మన్ ఎంతో ఇష్టంగా ఇష్టపడ్డాడు. ఆయన అయితే చాలా ఇష్టపడ్డాడు. గద్దరన్నతో ఇక చెప్పనేవద్దు, ఎన్నిసార్లు అద్భుతంగా చేశాడు. ఈ కవులు కళాకారులతో ఆయన స్నేహం అనేది చాలా గొప్ప విషయం అండి. అది ఆయన్ని అది నిలబెట్టడానికి, ఆయన ఉద్రేకాల్ని సజీవం చేయడానికి కూడా కవులు కళాకారుల సాంగత్యం బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన పైన తెలుసో తెలియకునో
ఇవాళ మాట్లాడుతున్నారు, గతంలో మాట్లాడినారు. ఇవాళ మీరు మాట్లాడే తప్ప చాలా విషయాలు తెలియట్లేదు ఆయన గురించి. అవును. మీరు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ప్రతిసారి మీ కళ్ళు ఎర్రగవుతున్నారు, నీళ్ళు వచ్చి ఆపుతున్నారు. మీరు ఎందుకో మీరు విపరీతమైన భావోద్వేగానికి గురవుతున్నారు. అంత అటాచ్మెంట్, అంత ప్రేమ అంటే మీకు? ఫ్రెండ్షిప్ అండి, ఫ్రెండ్షిప్. అండ్ మోర్ ఓవర్ అంటే ఎంపతి. ఇప్పుడు మన స్నేహం ఉంటుంది, స్నేహం ఎంపతిగా మారినప్పుడు మనుషుల పట్ల ప్యాషన్తో ఉన్నప్పుడు అది వస్తుంది. అతని రియల్ ప్యాషన్ ఉంటుంది, మనుషుల పట్ల ఆదరణ ఉంటుంది, నటన కాదు. ఏదో స్లోగనైజింగ్ చేసుకొని మీకు అందరికీ మంచి చేస్తాను అనే ఉత్త పొడి పొడి పెదాల నుంచి రావని, గుండెలోతుల నుంచి వస్తాయి, నమ్మితే వస్తాయి, నమ్ముతాడు తనని వాళ్ళు. అండ్ ఈ నెవర్ అంటే డబ్బులు పోగేసుకోవడము, ప్యాకేజీలు ఇవన్నీ దళితులకు చెప్తారు కదా, తన క్యారెక్టర్ కాదండి అది. డబ్బులు తీసుకోవడం చేయడం తన క్యారెక్టర్ కాదు, ఇస్తాడు అంతే అంతే. డబ్బులు ఇవ్వడమే, తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకుంటే ప్రొఫెషనల్గా ఉండే ప్యాంట్లో కూడా దాన్ని తక్కువ చేసి తీసుకుంటాడు, ఏదో తన బిజినెస్ వైజ్గా తీసుకుంటాడు, కానీ లాక్కోవటం ఉండదు. లాక్కోవటం ఆయన జీవితంలో డిమాండ్ చేయడం నో, లాక్కోవడం అనే పద్ధతే లేదు ఆయనకి, బెదిరించడం అనే పద్ధతే లేదు. అన్యాయం జరిగితే నిలబడతాడు, మొండోళ్ళలాగా నిలబడతాడు. అది ఏదైనా సరే అన్యాయం అని నమ్మితే ఆ అన్యాయాన్ని తుదమిట్టించేంత వరకు, అది పోయేంత వరకు నిద్రపట్టదు, నిద్రపోడు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ థాట్ కాన్స్టిపేషన్ అతనికి చాలా బలంగా ఉంటుంది. మన ప్రజారాజ్యం పార్టీ తిరుపతి సభలో అది అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనంద ఉద్రేకంతో ఆయన ఫీల్ అయ్యి, ఆ వ్యాన్లో కొన్ని లక్షల మంది గుమిగూడిన వ్యాన్ మధ్యలో ఇరుక్కుపోయినాం మేమంతా, నేను, పవన్ కళ్యాణ్, ఆయన సహచరులు, ఆవిలాల చెరువు అక్కడ దాసోజు శ్రవణ్, మేమంతా ఒక వ్యాన్లో ఇరుక్కుపోయినాం. చుట్టూ జనాలే, లక్షల మంది జనాలు. తెలియదు దాంట్లో పవన్ కళ్యాణ్ తెలియదు. మేము తెలిస్తే మేము బతకనీయరు. అందులో మేము ఆ పార్టీ జెండా అవనత చేసినప్పుడు, జెండావిష్కరణ చేసినప్పుడు, పార్టీని ప్రకటించినప్పుడు, అబ్బా ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాడు. అంటే అంత నమ్మాం మనం, అంటే పార్టీ సిద్ధాంతాలని, పార్టీ నమ్మకాల నమ్మాం, పనిచేసాం. ఆధునిక రాజకీయాలకు ఇవాళ మనం కోట్ల రూపాయలు అంటున్నాం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గెలవాలంటే. పవన్ కళ్యాణ్ లాంటి భావోద్వేగాలు, వ్యక్తిగత క్రమశిక్షణ, దైవజ్ఞానము ఇవి ఉన్నవాళ్ళు ఇవాళ ఈ పోటీని, ఈ రాజకీయాన్ని తట్టుకొని ఉండగలరా? నేనేమంటానంటే, మీరు సంఖ్య చూడకండి, ఎన్ని సీట్లు గెలుస్తాము, ఓడిపోయామా గెలిచామా పక్కన నిలబడడం ముఖ్యం, నిలబడడం ముఖ్యం. అందులో నిలబడతాడు ఆయన, పక్కా నిలబడతాడు. అది చాలా మారల్ రైటియస్నెస్ ఉన్నవాడికే సాధ్యమవుతుంది. మారల్ రైటియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంటే రాజకీయాల్లో. ఇవాళ నైతిక విలువల గురించి ఎవరు మాట్లాడుతారు? నైతికంగా నైష్టికత ఉన్న ఆలోచన ధోరణి, ఆ నైష్టికత ఆచరణ నుంచి వస్తుంది. ఆ ఆచరణ ఫాలో అయ్యే నాయకుడికి ఉండే ఆ విల్ పవర్, ఐరన్ విల్ పవర్ ఉంటుంది, ఆ పవర్ అతనికి ఉంది. నాకు రెండు విషయాలు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎంత బలమైన వ్యక్తీకరణతో మీ కవిత్వం వచ్చిందో, పవన్ కళ్యాణ్ విషయంలో మీరు అట్లే చెప్తున్నారు. రెండు భిన్నమైన అంశాలు అయినప్పటికీ ఒక వ్యవస్థ పట్ల మీకున్న కన్సర్న్, ఒక వ్యక్తి పట్ల ఉన్న కన్సర్న్, ఈ రెండింటిని మీరు చాలా బలంగా వ్యక్తీకరిస్తున్నారు. అంటే ఒక వ్యక్తిగా, ఒక సినిమా హీరోగా పవన్ కళ్యాణ్, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ ఇమ్మడగలడు, మార్చగలడు. ఇంకో పదం ఎక్కువ అన్నారు. ఇమ్మడగలడు, మార్చగలడు అనే సత్తా ఈయన నైష్టికత ఉన్న నాయకుడికి వీలవుతుంది. కాబట్టి ఈయన చేగువేరని చదువుతాడు, శేషేంద్ర శర్మని చదువుతాడు, విశ్వనాథ్ సత్యనారాయణ చదువుతాడు. ఎట్లా డిఫినేషన్ చేయాలో అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంటాడు. అంటే అసలైన పవర్ రాజకీయాల్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అది చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. పవర్ పాలిటిక్స్ అర్థం చేసుకున్నాడు ఆయన. దాంట్లో ఉండే సానుకూలత, పోలరైజేషన్స్ ఎలా ఉంటాయి, అలయన్సెస్ ఎలా ఉంటాయి, ఎవరిని తీసుకెళ్తాయి పవర్ దాకా, ఆ పవర్ని తీసుకెళ్లే క్రమంలో మన కొన్ని అవస్థల్ని మనం వీటిని వదులుకుంటూ మనం బలంగా తయారవుతూ వెళ్తూ ఉంటేనే ఆ పవర్ దాకా వెళ్ళి దాన్ని సాధించగలం. ఒకసారి మీరు పవర్ని సాధించగలిగితే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీరు డెవలప్ చేద్దామనుకున్న అనేక బడుగు బలహీన వర్గాల సమూహాలన్నింటినీ మీరు వెంట తీసుకెళ్లే సత్తా ఉంటుంది మీకు. సో పవర్ పాలిటిక్స్ని అర్థం చేసుకుంటేనే అది జరుగుతుంది. అది అర్థం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పవన్ మార్చగలడు. అంత నమ్మకం ఉంది మీకు? అంత నమ్మకం ఉంది. మీకు ఏపీ రాజకీయాల మీద, అంటే మీకు తెలియదని కాదు, ఏపీ రాజకీయాల మీద లోతైన అవగాహన ఉందా మీకు? ఇప్పుడైతే చూద్దాం, మళ్ళీ బాగా
మనందరికీ కూడా తెలంగాణ రాజకీయాలు నిన్న కలిసే ఉన్నాం కదా. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మనతో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసే నాయకులే అందరూ. చాలా మంది సీనియర్లు అంతా, కన్నబాబు మనతోనే పనిచేసినాడు, జంగా గౌతమ్ తెలంగాణ అక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మనతోనే పనిచేశాడు. అలా ప్రముఖమైన నాయకులు అందరూ కూడా ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళమే కదా. సో వాళ్ళ తీరుతెన్నులు, ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందనే అంచనాకు అనుభవం మనకుంది. సో దాన్ని బట్టే చెప్తున్నాను, ఆయనకి ఒక సానుకూలత ఉంది అంతర్గతంగా. అంటే ఏంటి, ప్రజలు పైకి మాట్లాడతారు కానీ లోపల చాలా సానుకూలంగా ఉన్నారు అనే అవగాహన నేను కలిగి ఉన్నాను. అది ఉంది అతని పట్ల, పవన్ పట్ల. అదే రేపు దారి చూపిస్తుంది. ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంతమంది ఓడిపోయారు అనేది తక్కువ ఉన్నాయి, ఎంతమంది వేశారు, ఎంతమంది నమ్మారు అనేది ముఖ్యం. పవన్ మొన్న ఓడిపోయింది కదా, ఆ ఓడిపోయినప్పుడు ఆ 2 చోట్ల పోటీ చేసినట్టుంది ఆయన. అవును, ఒకటి ఉత్తరాంధ్ర, ఒకటి కోస్టల్ ఆంధ్ర, ఒకటి, రెండు చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయింది ఆయన. ఆ సందర్భంగా ఏమైనా మాట్లాడుకున్నారా మీరు? నేను మాట్లాడుకోలేదు, కానీ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన ఆ ఓటమిని ఆయన అంత సీరియస్గా ఏం ఇంకా పట్టుదలగానే ఉన్నాడు ఆయన. ఓకే, కుంగిపోలేదు, సమస్య లేదు, ఇంకా పట్టుదలగా ఇంకా పనిచేశాడు. అతను అంత ఈజీగా వదిలే మనిషి కాదని నేను అనుకుంటున్నాను. ఆ నాయకుడు కాదు అతను, దాని అంతా చూసేంత వరకు అట్లానే ఉంటాడు. సో మీరు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళగలడా అంటే అదే పట్టుదల చంద్రబాబు నాయుడుతో వెళ్ళేందుకు ఆయనకి శక్తిలాగా పనిచేస్తుంది. మామూలు కాదు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పోయి లేపిందే పవన్ కళ్యాణ్. మరి తెలుగుదేశం అంతా అసలు వాళ్ళు నిస్తేజంలో ఉండిపోయారు, ఏం చేయాలో అర్థం కాలేదు. అవును, పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసి జైలుకి వెళ్ళడము, బాలకృష్ణ తీసి ప్రెస్ మీట్ పెట్టడము, నేనున్నా మీకని మద్దతునివ్వడము. అవును, అంటే దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? దాన్ని ఇప్పుడు అంటే ఆయన నిజాయితీ అవతల వాళ్ళని కూడా చికాకు పరుస్తుంది. ఆ నిజాయితీ, ఇఫ్ యూ వాంట్ టు సర్వ్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ ఫ్రెండ్షిప్, దానికి అడ్డుగోడలు ఉండకూడదు. సపోర్ట్ చేసావా డైరెక్ట్ సపోర్ట్ చేయలేదా ఊరుకో. సపోర్ట్ ఎక్స్టెండ్ చేసావా దాంట్లో వెనక్కి తగ్గేది, ఎవరికి తగ్గడు. మహిళల విషయంలో ఇంత గొప్ప లక్షణం పవన్ కళ్యాణ్కు ఉందని, అంత గౌరవం మహిళల పట్ల. అవును, వారు ఎక్కడనో పార్టీ ఆవిర్భావంలో ఎక్కడనో చెప్పినట్టున్నది. ఆయన పట్ల రకరకాల ఇన్ని పెళ్ళాలు, అన్ని పెళ్ళిళ్ళు, ఏ పెళ్ళిళ్ళ మీద మాట్లాడతారు కదా, అప్పటికే ఆయన పైన వచ్చినాయి. వాటిపైన వారు ఏమని రెస్పాండ్ అయ్యేవారు మీ మధ్య? ఆయన ఎప్పుడు కూడా తన పాజిటివ్ నేచర్ టువర్డ్స్ ఉమెన్ వదులుకోలేదండి. ఎదుటివాళ్ళు మిమ్మల్ని అనుమానపడ్డా, మిమ్మల్ని అనుమానించినా కూడా ఆయన తన దారిని తప్పలేదు. ఆయన తను ఈ స్త్రీలకు సంబంధించిన అంశాల్లో అవతల వాళ్ళ చాయిస్ని ఎక్కువ ఆయన తీసుకున్నాడు. తన చాయిస్ కంటే కూడా అవతల చాయిసే ఎక్కువ. అంటే వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి అవకాశం ఇస్తాడు. వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం. వాళ్ళ హక్కులు, వాళ్ళ అస్తిత్వ ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలు కొన్ని ఉంటాయి కదా, వాటికి వెసులుబాటు వీలు కల్పించే పద్ధతులైనా ముందుకెళ్తాడు. ఆయన చాయిస్ తక్కువ ఉంటుంది. ఇతరుల గౌరవం ఇవ్వడం, అది ఇతరుల అభిప్రాయాన్ని గౌరవం, అది అందుకే చూడండి విలువలతో ఉన్నాడు మరి అది చాలా అద్భుతమైన విలువలు అంటాను నేను. అంత ఈజీ కాదు. అంటే నేను మీకు ఎమోషనల్గా అనిపిస్తుంది కానీ బట్ యాక్చువల్ అట్లాంటి లీడర్స్ లేరండి, తగ్గిపోయినారు. మనకి రియల్ హీరో పవన్ కళ్యాణ్, రేరెస్ట్ హీరో రియల్ హీరో కాదు. తనకి అంటే వాస్తవిక రాజకీయాలు, కాల్పనిక రాజకీయాలు అంటూ లేవు. ఒకటే ఒక రాజకీయం, ఆచరణ రాజకీయం. ఆయన నమ్మేది ఆచరణ రాజకీయం. కానీ మరి మీరు ఎందుకంటే మాకెవరు తెలియదు, భవిష్యత్తులో మా కెమెరామెన్ మాకెవరు, వీళ్ళకి తెలుసు తెలియదు, నాకైతే తెలియదు, మరి వాళ్ళకి తెలుసు, అంతకు తెలిసి ఉండొచ్చునేమో. పవన్ కళ్యాణ్ గురించి బయట అనుకునేది వేరు, లోపల పవన్ కళ్యాణ్ వేరు. చాలా ఇవాళ మీరు ఫుల్ మీల్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది మామూలు కాదు. దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అట్లే ఉన్నది. ఇక్కడ మనం కొంచెం తెలంగాణ పాలిటిక్స్కి వద్దాము. కేసీఆర్ ఈ 9.5 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉన్నది? ఎందుకంటే ఒకానొక సందర్భంలో కొడుకా నేను దలుచుకుంటే 1000 ముక్కలు అయితే అన్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్ కేసీఆర్ అన్నాడు. అప్పుడు ఏమన్నారు పవన్? నవ్వుకున్నాడు. ఆయనకి చాలా ఇష్టం తెలంగాణ భాష అంటే. ఆయన ఏనాడు ఇమోషనల్గా దాని అర్థాన్ని తీసుకొని ఆ భాష పట్ల చాలా అద్భుతమైన ఇది చేసేవాడు. కానీ కేసీఆర్ మీద కోపం లేదే ఏనాడు. మీరు అప్పుడు ఆయన దగ్గరే ఉన్నారు? ఆయన దగ్గరే ఉన్నాను. అండ్ ఆయన ఒకటి ఆయనకు నచ్చింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ఉద్యమానికి ఉండే సత్యశక్తి, ఆ ఎనర్జీ ఎట్లొచ్చిందో చూసుకోండి మీరు అనేవాడు.
అది మంచి మంచి మాట. తెలంగాణ యోధులు ఎట్లా చచ్చిపోతున్నారు అది కనుక్కోండి, ఆ మంత్రశక్తి తెలుసుకోండి, ఉద్యమానికి పనిచేస్తుందనేవాడు. ఆ డెడికేషన్ ఎందుకు అంత అన్నీ వదిలేసి యుద్ధంలో దూకుతున్నారంటే ఆ ఇంజనీరింగ్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోండి, ఆ సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ముందుకెళ్తుందో తెలుసుకోండి అనేవాడు కదా. ఎప్పటికీ అదే ఉంటుందని. ప్రపంచంలో చాలా ఉద్యమాల పట్ల కూడా అతను అలాగే ఆలోచిస్తాడు. అన్నిటికీ ఆలోచన ఉండి దాన్ని గమనించిన తర్వాతే దాని రియాక్షన్ ఉంటుంది. ఈ మాటలు ఓ 20-25 ఏళ్ళ పిల్లవాడు పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమాని మాట్లాడితే కనుక నవ్వి వదిలేసేది. కానీ ఒక ఇంటెలెక్చువల్ కవి రచయిత సహప్రయాణం చేసిన వ్యక్తి మీరు చెప్తారు కాబట్టి నేను దీన్ని ఇది తప్పు అబద్ధం చెప్పడానికి స్కోప్ లేదు, హైప్ కూడా లేదే. నేను హైప్ కూడా చేయడం లేదు, నేను అతిగా కూడా చెప్పడం లేదు. చాలా తక్కువ చెప్పాను, నన్ను నేను కుదించుకొని చాలా కత్తిరించుకొని చెప్పాను. ఆయనకు భార్య, పిల్లలు, తన వ్యక్తిగత జీవితం, బంగ్లా, వీటి పట్ల ఎట్లాంటి ఆలోచన ఉంటుంది ఆయనకి? అంటే బియాండ్ కనుక అయితే మాత్రం ఆయన ఆశలు కూడగట్టుకోలేదు, వదులుకున్నాడు. రాజకీయాలు ఇవ్వడానికి వదులుకున్నాడు వస్తువుని, ఆశలు వదులుకున్నాడు. మరి ఆస్తులు కూడగట్టుకున్నాడు అన్నది ఉంటే చెప్పండి నాకు. లేదు, లేవా? అతనికి ఆస్తులు కూడగట్టుకోవటం, దాచుకోవటం అట్లాంటిది ఏం లేదు. అందుకనే అతను, నేను అదే అంటున్నా, రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను ప్రజల్లోకి వెళ్తున్నాను అనుకోవడానికి ఓ రోజు రాత్రంతా మేము ఇద్దరు నిద్రపోకుండానే మాట్లాడుకున్నాం. ఇది అప్పుడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఒక ఎన్జిఓ పెట్టాడు ఆయన. దాన్ని పార్టీలో కలపడానికంటే ముందు, దానికి ₹1 కోటి డొనేట్ చేయడానికంటే ముందు అది ఒక కాంట్రవర్సీ అయింది. పిస్టోల్ వెళ్ళి ఇవ్వటం అంతా డ్రామా చేశారు, అప్పట్లో చేశారు. అప్పుడు వెళ్ళటానికంటే ముందు 1 డే రాత్రంతా మేము ఇద్దరం కూర్చొని రాజకీయాలే మాట్లాడుకున్నాం. రాజకీయాల్లోకి వెళ్తే మనకంటూ లైఫ్ ఉండదు, ఇంకా హీరోనన్న వెసులుబాటు కూడా ఉండదు, ఇంకా వీ హ్యావ్ టు బీ కంప్లీట్ డెడికేటెడ్ టు ద పబ్లిక్. వాళ్ళ గురించి మన తలుపులు తెరుచుకొని, అసలు ఆయన కలవటం చాలా కష్టం అనుకున్న సందర్భంలో ఫస్ట్ టైం ప్రజల్లోకి రావటం, అందరినీ కలవటం మొదలుపెట్టిన సందర్భం అది. సో ఆ టైంలోనే తెలిసింది ఏంటంటే తను ప్రాపర్టీ గెయినింగ్ గురించి, డబ్బులు సంపాదించడం ఉన్నట్టు చాలా చేసేవాడు ఆయన. అవి లేవు, అది లేదు కాబట్టి ఆ ఇచ్చ మాత్రమే ఉంది ఆయనకి. ఆ ఇచ్ఛాశక్తి మాత్రమే రాజకీయంలో అతని నడిపించేటట్టుగా తయారు చేసింది. అందుకని మీరు అన్నట్టుగా ఎవరికి శక్తి ఉంటుందో ఆ శక్తిని ఇతరులతో పంచుకోవడంతో అతని శక్తి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గది. దాన్ని నమ్మాడు. అంటే ఇఫ్ యూ షేర్ యువర్ ఎనర్జీ విత్ సరైన హ్యూమన్ బీయింగ్స్తో మీ షేర్ ఎనర్జీ చేసుకుంటే మీ ఎనర్జీ ఇంకా డబుల్ అవుతుంది కదా. అట్లాని చాలా సందర్భాల్లో మాట్లాడటం, వాటిని దాన్ని చూపించడం కూడా. ఇప్పుడు ఆయన ప్రయాణంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్లో ఉన్నాడు ఎన్నికలు. ఈ ఎన్నికలు డెఫినెట్గా ఆయన రూపం ఓ రకంగా ద్విగుణీకృతంగా, అది గెలుపు ఓటంతో సంబంధం లేని ఒక బలమైన ఆకారం తీసుకుంటుంది. ఆయన ఇమేజ్, ఆయన రాజకీయపరమైన ఇమేజ్ గొప్ప టర్న్ తీసుకుంటుంది, కొత్త చరిత్రను రాస్తుంది. నమ్మకం ఉంది మీకు? ఖచ్చితంగా 10 ఏళ్ళ అనుభవం, ఆయనతో ఉన్న అనుభవంతో. తప్పకుండానే దానివల్లే, అంటే మనం వ్యక్తులతో మనం సహచర్యం చేస్తే కదా, మనం కలిసి మనం ఆలోచనలు పంచుకొని కలిసి అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ, అనుభవాల్ని పంచుకుంటూ, ఆలోచనలు పంచుకుంటూ కొన్ని రోజులు గడుపుతూ ఉండటం వల్ల ఒక అవగాహన వచ్చింది. ఊరికే మనం రోజులు గడపడం అట్లా చేయడం వల్ల అవగాహన వచ్చింది. ఐ హావ్ సీన్ మనీ ప్రాక్టికల్లీ కొన్ని విషయాలు చూడటం వల్ల ఆయన మీద అంచనా చాలా ఉంది. కేసీఆర్ భోజనం చేసేటప్పుడు తాను తినకున్న పక్క వాళ్ళ తినాలని కోరుకుంటాడు. ఇది ఆయనతో తిన్న వాళ్ళు అనుభవంలో ఉన్నది. అవును, అది చాలా. ఈయన ఎట్లుంటాడు? ఎవరు ఈయన తినకుండా అందరు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే తినడం వల్ల ఆరోగ్యం కాపాడుకుంటాడు. ఆయన తిండి తక్కువ ఇష్టం. బిర్యానీ ఇప్పుడు నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఓ 10 మంది అందరి కోసం బిర్యానీలు తెప్పిస్తాడు. ఆయనకు బిర్యానీ తినాలంటుంది కానీ ఆ హెల్త్ కంట్రోల్ చేసుకోవాలి. హీరో కదా. ఇప్పుడు నేను తింటున్న కంచెల నుంచి వచ్చి ఒక ముద్ద తీసుకునేవాడు. మీ కంచెంలోనే? నా కంచెంలోనే ముద్ద తీసుకొని ఎవరు చూడకుండా తినేసి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, తినాలన్న ఇది పోగొట్టుకోవాలి, తక్కువ తినాలి, అంతటితో ఆపేయాలి. సో అట్లాంటి దాన్ని, అంటే తన సొంత సెన్సార్షిప్, తనపైన తనే సెన్సార్షిప్ విధించుకొని మన మనుగడ సాధించడము, దానికి రాజకీయ ప్రయోజనాలకి దాన్ని మేళవించి తీసుకెళ్లడము అనే దృష్టి చాలా మంచి. అంటే వ్యక్తిగత క్రమశిక్షణలో
అంటే అందుకే అతను ఉల్టా అర్థమవుతుంది జనాలకు. అదే కదా, మీరు ఎన్టీఆర్ గారికి ఎంత గొప్ప క్రమశిక్షణ ఉంటుంది. ఆయన 3 గంటలకే లేచి ఆయన నైష్టికత, ఆయన పద్ధతి ఏంటి, అలాంటి ఎలిమెంట్ పవన్ కళ్యాణ్లో ఉంది. అదే ఎలిమెంట్ ఎన్టీ రామారావులో ఉన్నంత ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ ఉంది ఆయనలో. అంటే ఆ నిమగ్నత, ఒకదాన్ని నమ్ముకుంటే దాని పట్ల ముండోడే ఎట్లాగే కూర్చోవడం, అది వాళ్ళని నడిపిస్తుంది. చరిత్ర మనం చాలామందిని చూసాము. అది ఎట్లా ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది పోయారు మనకు తెలుసు. ఎవరు నిలబడతారు? ఆ నైష్టికత ఉన్నోళ్ళే నిలబడతారు. ఆ నమ్మకం నాకు పవన్ కళ్యాణ్ పట్ల కనబడుతుంది, కనబడుతుంది. ఖచ్చితంగా. రైట్. పరిపాలన అంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా, ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించిన కొద్ది మందిలో మీరు కూడా ఉన్నారు. తెలంగాణ ఈ కేసీఆర్ పరిపాలన ఏమనిపించింది మీకు? కేసీఆర్ పరిపాలన ఇప్పుడు పూర్తిగా ఒక ప్రస్తుతానికి ఇప్పుడు ఏం జస్టిఫై చేయలేము. బాగా జరిగింది, ఖచ్చితంగా జరిగింది. కానీ ఇంకా జరగని విషయాలు కొన్ని ఉన్నాయి. అది ఎక్కువగా మనని బాధ పెట్టడం అనేది జరిగింది. వాటి పరిష్కారం జరుగుతుంది దాంట్లో అనుకోకుండా ఎన్నిక తారుమారవటం వల్ల అనుభవాల భావాలన్నీ కూడా ఉధృతమవుతున్నాయి. అదంత తొందరగా వాటి ఎఫెక్ట్ పడకుండా ఆలోచించాలి ఆయన గురించి అంచనా పెట్టి. బికాస్ నార్మల్ లీడర్ కాదు ఆయన. ఆయన అద్భుతమైన లీడర్, అద్భుతమైన లీడర్. ఆయన నాయకత్వంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని సాధించింది. 100%, అందులో డౌటే లేదు. ఆత్మగౌరవాన్ని సాధించి ప్రపంచ ముఖ చిత్రం ముందు చాలా గొప్ప ఇది తెలంగాణ, ఇది తెలంగాణ, ఇది బలం తెలంగాణది, ఆత్మబలం ఉన్న తెలంగాణ, గౌరవం ఉన్న తెలంగాణని చేయడానికి ఆయన సాధించి పెట్టిండు, అది చూపించి పెట్టిండు, అది సాధ్యం చేసిండు. కానీ ఇంటర్నల్ మ్యాటర్లలో ఇప్పుడు దీంట్లో కొన్ని జరిగాయి, మన పూర్తిగా మనకు తెలీదు. సాంకేతికంగా కూడా కొన్ని జరిగిపోయినాయి. అలొకేషన్స్లో అభద్రత, అలొకేషన్లో అసమానతలు అవన్నీ కొన్ని ఉన్నాయి. చర్చించాల్సిన సందర్భం ఇంకా పూర్తిగా రాలేదు. అది తేటతెల్లమైన తర్వాత ఏమైనా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చెప్పడానికి లేదు, ఆయన్ని ఏమి అనడానికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తున్నది? నాకైతే పాజిటివ్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి, ఎస్, నిజంగా చెప్తున్నాను. ఎందుకు పాజిటివ్గా ఉందని చెప్పంటారు? ఊరికే మామూలుగా నేను ఆటోల్లోనో లేకపోతే దీంట్లోనో వెళ్తూ ఉంటాను. ఇప్పుడు బస్సులో వెళ్తున్నాను కావాలని. ఓకే, ఎందుకు తెలుసా? టికెట్ తీసుకొని బస్సులో వెళ్తున్నాను. ఎందుకు వెళ్తే బస్సు లేడీసే, హ్యాపీ. అంటే గొప్ప టెక్నో బస్సెస్ కూడా వాళ్ళని తీసుకెళ్ళడం చూస్తే నా కడుపు నిండిపోతున్నాయి. ఆడోళ్ళు తట్టలు పారలు పట్టుకొని కూడా గొప్ప ఏసీ బస్సులో తిరుగుతున్నారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. అసలు వాళ్ళు వెళ్ళడం చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది. ఇట్స్ ద విక్టరీ ఆఫ్ ఆయన రేవంత్ రెడ్డి విక్టరీ. అది మామూలు విజయం కాదు. అది మంచి అడుగు పడింది. మిగతావన్నీ కూడా క్రమంగా తెలుస్తుంది. టైం తక్కువ కదా దీంట్లో, మనం ఎట్లా 3 నెలలు చెప్పడానికి కూడా తెలుస్తుంది. అప్పుడు ఎలక్షన్లు వచ్చే వాళ్ళు సర్దుకోవడానికి కూడా టైం లేదు. కానీ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు వండర్ఫుల్గా చేస్తున్నారు అనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో కవులు, కళాకారులు ఒక స్తబ్దత వచ్చేసింది. ఏంటది? ఎందుకంటే ఒకటే ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు కొన్ని కారణాలు ఉన్నాయి, మనం తర్వాత మాటల్లో మాట్లాడుకోవచ్చు. చాలా అంశాలు కవుల్ని, కళాకారులను ఉద్దేశించి మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణకి. నేను ప్రపంచ మహాసభలు కూడా మీటింగ్లో ఉన్నప్పుడు నేను చెప్పానండి. మనం ప్రపంచ మహాసభలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో తెలంగాణ మొదలు కాలేదు, ఇప్పుడు మొదలవుతుంది. ఆ మొదలయ్యేది కవులు, కళాకారులు ఏ రకంగా వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు అనుకుంటే ఫామ్స్ని ముందుకు తీసుకెళ్తారో అనే దాని మీదే ఉంటుంది అన్న ఆ మాట అక్కడే నిలిచిపోయింది. అంటే అన్ని ఫామ్స్ కూడా స్తబ్దుగా ఉన్నాయి. కళాకారుడికి పదవి అంటే వాళ్ళకి జీతాలు, వాళ్ళ జరుగుబాట్లు అవన్నీ చాలా కాలంగా మనకు ఆకలి ఎక్కువ కదా. ఎందుకంటే పేదరికం ఉంది, వెనుకబాటుతనం ఉంది. కళాకారులకి కళ మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏం లేదు. సో ఆయన పేదలే, అందరూ పేదలు. ఇప్పుడు ఏం చేశాము, ఆ భద్రత రావటం వల్ల ఒక అలసత్వం వచ్చింది. ఓకే, జీవన భద్రత దొరికింది కానీ అలసత్వం వచ్చింది. కానీ ఆ ఉద్రేకం, ఆ ఇది కనుక మళ్ళీ అందిపుచ్చుకుంటే కళాకారులు మామూలుగా ఉండదు. అది ప్రస్తుతానికి మాత్రం స్తబ్దత వచ్చింది. ఆ స్తబ్దతని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, తప్పకుండా మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.